ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జన్మించిన మాసములోనికి, మనుష్యులు పెట్టుకున్న తారీఖులోనికి వచ్చిన క్రైస్తవ సమాజం అని ఎందుకు పుట్టాడు అనే విషయాలను
పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే ఎన్నో విషయాలు ఇందులో కూడా గుప్తమై ఉంటూ ఉన్నాయి. అయితే వాటిలో ఒక్కటై ఉన్నది మనము చూడగలిగినట్లయితే, మరియా యోసేపులు జీవించేటువంటి కాలములో అప్పటికే ఈమె యోసేపుకు ప్రదానము చేయబడ్డది, వివాహం కాలేదు. ప్రదానము చేయబడినటువంటి ఈమె గర్భవతి కాగలిగాది, దేవుని యొక్క కృపను పొంది. ఆ సందర్భములో వారి వినికిడికి వచ్చినటువంటి విషయాలు ఏమిటి అంటే, రోమా చక్రవర్తి అయినటువంటి కైసరు ఔగుస్తు వలన ఒక ఆజ్ఞ అనేది బయలుదేరగలిగాది. అది ఏమిటి అంటే, ప్రజా సంఖ్యలో ప్రతి ఒక్కరి యొక్క పేరు కూడా నమోదు చేసుకోవాలి అని. మన భాషలో చెప్పాలి అంటే జనాభా లెక్కలు. అప్పుడు ఆ మాట విన్న తర్వాత మరియా యోసేపులు ఇరువురు కూడా వారున్న స్థలములో నుంచి వారు కదలి ప్రయాణమయ్యారు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎప్పుడైతే మరియా యోసేపులు వారున్న స్థలములో నుంచి వారు కదలి ప్రయాణం అవ్వడం మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకు అనగా ప్రజా సంఖ్యలో వారి పేర్లు కూడా నమోదు చేయించుకోవాలి అని. అది రోమా చక్రవర్తి అయిన కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ. అది ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ మాటను బట్టి మనము చూడగలిగినట్లయితే గలిలియలోని నజరేతు నుండి యూదియాలోని బెత్లెహేమనబడిన దావీదు యొక్క పురమునకు వీరు వచ్చిరి అని వ్రాయబడి ఉంటున్నది. జనాభా లెక్కలలో ప్రజా సంఖ్యలో వారి పేర్లను నమోదు చేయించుకోవటానికి బాగా అర్థం చేసుకోవాలి. అప్పటికే మరియా ఆమె నిండు శూలా ఆమున్న స్థలము నుంచి కదిలి ప్రయాణమై ఆ ప్రాంతానికి రాగలిగారు. ఎప్పుడైతే మరియా యోసేపు మరియ గర్భములో ఉన్న యేసుక్రీస్తు కూడా కదలి వారు యొక్క పేర్లను ప్రజా సంఖ్యలో వ్రాయించుకోవటానికి రావడము జరగగలిగాది. వారితో పాటు లోకములో చెదిరి ఉన్న మనుష్యులు కూడా ఎన్ని పనులు వారికి ఉండినా, ఎంత హడావుడిగా అప్పటి కాలములో ప్రజల పరిస్థితి ఉండినా వారు కూడా కదిలారు. మరియా కదిలినట్లు వారు కదిలి ఏ మరియ యోసేపుల యొక్క పేరు నమోదు చేయించుకోవటానికి వెళ్ళారో అదేవిధంగా ప్రజలు కూడా కదిలి వారు కూడా వెళ్ళి ఆ ప్రజా సంఖ్యలో వారి పేర్లను నమోదు చేయించుకోవడం. క్రీస్తు ప్రభుల వారు జన్మించినప్పుడు ఆయన పేరు కూడా ప్రజా సంఖ్యలో నమోదు కాగలిగాలి. గమనించాలి, ప్రతి దేశము యొక్క చట్టం మనము చూడగలిగితే ఏ దేశములో ఉండి ఏ దేశములో పుట్టినా ఆ పుట్టినటువంటి బిడ్డ యొక్క పేరును జనాభా లెక్కలలో చేర్చగలుగుతారు. అప్పుడు వాడు ఆ దేశ పౌరుడు కాగలుగుతాడు. ఆ దేశపు యొక్క సర్వ హక్కులకు కూడా అర్హుడు కాగలుగుతాడు. ఇది మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథములో మనము చూడగలిగినట్లయితే
యేసుక్రీస్తు ప్రభువు జన్మించగలుగుతాడు అని ప్రవక్త అయినటువంటి యెషయా క్రీస్తు ప్రభువుకు పూర్వం 700 సంవత్సరముల కాలములో ప్రవచించగలిగాడు. తరువాత మీకాను చూడగలిగితే క్రీస్తు ప్రభుల వారికి పూర్వం 200 సంవత్సరముల కాలములో క్రీస్తు ప్రభుల వారు పుడతాడని, ఆయన పుట్టేటువంటి ప్రాంతాన్ని కూడా అక్కడ మీకా ప్రవచించినట్లు పరిశుద్ధ గ్రంథములో చూస్తున్నాం. అది యెషయా 9వ అధ్యాయం 6వ వచనములో కానీ, మీకా 5వ అధ్యాయం 2వ వచనములో కానీ వీరు ప్రవచించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు పుడుతాడు అని దేవుడు కూడా క్రీస్తుని గురించి కొన్ని వేల సంవత్సరముల క్రితమే ప్రవచించడము జరగగలిగారు. దేవుడైన యెహోవా క్రీస్తుని గురించినటువంటి ప్రవచనం నెరవేర్పులోనికి వచ్చింది. యెషయా ప్రవచనం, మీకా ప్రవచనం ఇవన్నీ కూడా నెరవేర్పులోనికి రాగలిగాయి. అయితే దేవుడైనటువంటి యెహోవా క్రీస్తు యొక్క విషయములో ప్రవచించిన ప్రవచనాన్ని చూడగలిగితే స్త్రీ సంతతిలో నుండి క్రీస్తు ప్రభుల వారు పుడుతాడు అని, అనగా యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే స్త్రీ సంతానము. ప్రపంచములో చెదిరి ఉన్న ఏ మనుష్యుడు కానీ స్త్రీ సంతానము కాదు. కేవలం ప్రపంచములో చెదిరి ఉన్నటువంటి ఎవరైనా మనమందరం పురుష సంతానం. అయితే యేసుక్రీస్తు ఒక్కడే స్త్రీ సంతానమై ఉంటున్నాడు. బైబిల్ చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. వాక్య భాగములో చూడగలిగితే లూకా సువార్త 1వ అధ్యాయం 34లో చూడగలిగితే మరియ మాట్లాడే మాట ఎలా ఉంటున్నది అంటే, అక్కడ నేను పురుషుని ఎరుగని దానిని అంటున్నది. ఆమె ఎవరిని ఎరుగని దానిని అంటున్నది? నేను పురుషుని ఎరుగని దానిని. అప్పటికే గాబ్రియేలు దూత, అమ్మా నీవు గర్భము ధరిస్తావు, కుమారుణ్ణి కనగలుగుతావు, యేసు అనే పేరు కూడా అతనికి పెట్టబడడం అన్నది జరగగలుగుతుంది అనగా, క్రీస్తు ప్రభుల వారు పుట్టక ముందుగానే క్రీస్తు ప్రభుల వారి యొక్క పేరు చెప్పబడినట్లు పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తూ ఉంటున్నాం. ఆ సమయములో ఆమెకు ఏమీ దిక్కు తోచలేక ఆమంటున్నది కదా, నేను ఎలా గర్భవతి అవుతా, నేను ఎలా బిడ్డను కనగలుగుతా, నేను పురుషునే ఎరుగని దానిని కదా. చూడండి ఆమె సౌశీల్యం ఎంత పవిత్రమైనది, ఎంత పరిశుద్ధమైనటువంటిది అంటే, మరియా ఇక్కడ పురుషుని ఎరుగనిది. ప్రకృతి ధర్మం ఏమిటి అంటే, స్త్రీ పురుషుల యొక్క సంపర్కముతో సంతానం అనేది ఉత్పత్తి అవుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా పురుష సంతానం. అయితే ఇక్కడ మరియా యోసేపు యొక్క ప్రమేయము తీసుకోకుండా ఆమె పరిశుద్ధాత్మ దేవుని యొక్క మూలమున గర్భము ధరించి క్రీస్తుని కన్నది కాబట్టి ఆమె క్రీస్తు ప్రభుల వారు ఏ సంతానము అంటే స్త్రీ సంతానమై ఉంటున్నాడు. గమనించాలి, మన మనుష్యులందరూ కూడా భూమి మీద ఒక స్త్రీ భర్త ప్రమేయము తీసుకుని బిడ్డలను కన్నది కాబట్టే అందరూ పురుష సంతానం. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు మాత్రం ఆయన స్త్రీ సంతానం, ఆయన ఒక్కడే. మీకు అర్థం కావాలి అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో చూస్తే, అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను అంటే ఇక్కడ పురుషుల యొక్క పేర్లు మనకు చెప్పబడుచు ఉంటున్నాయి. అబ్రహాము నుండి ఇస్సాకని, ఇస్సాకు నుండి యాకోబని, ఇలాగా పురుషుల పేర్లే రాగలిగాయి.
వీరు వారిని, వారు వీరిని, వీరు వారిని, వారు వీరిని కనిరి అని మత్తయి సువార్త 1:1 వరకు కూడా పురుషులే చెప్పబడుచూ రాగలిగారు. అయితే మత్తయి సువార్త 1:16లోనికి వచ్చేసిన తర్వాత ఆమె యందు యేసుక్రీస్తు పుట్టగలిగాడు అని వ్రాయబడి ఉంటున్నది. అనగా స్త్రీ సంతతిలో యేసు పుట్టగలిగాడు. మత్తయి 1:1 నుంచి 15 వరకు చూడగలిగితే పురుషుల యొక్క పేర్లే వచ్చింది. వారు వీరిని, వీరు వారిని కనిరి కనిరి కనిరి. 16లోనికి వచ్చిన తర్వాత అక్కడ ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. అనగా స్త్రీ యందు యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టాడు. అందుకే యేసుక్రీస్తు స్త్రీ సంతానము. లోకములో ఉండే ప్రతి ఒక్కరూ కూడా పురుష సంతానము. బైబిల్ తెలియపరుస్తూ ఉంటున్నది. గమనించవలసిన విషయం. ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథ లేఖనాలను బట్టి మనము యోచించి ఆలోచించగలిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన యొక్క జన్మ భూమి మీద జరగటానికి ముందుగానే ప్రవక్త అయిన యెషయా కానీ, మీకా కానీ, లేక దేవుడైన యెహోవా కానీ వీరందరూ వందలు వేల సంవత్సరముల క్రితమే ప్రవచించగా ప్రవచనమంతా యేసుక్రీస్తులో కూడా నెరవేర్పులోనికి వచ్చినట్లు వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా రోమా చక్రవర్తి అయినటువంటి కైసరు ఔగుస్తు వలన వచ్చిన ఆజ్ఞ ఏమిటి అంటే, ప్రజా సంఖ్యలో మీ పేర్లు నమోదు చేసుకొనండి. అప్పటికే మరియా క్రీస్తుని గర్భము ధరించి ఉన్నది. అప్పుడు ఆమె కదిలింది, ప్రయాణము చేసింది, ప్రజా సంఖ్యలో పేరు వ్రాయించుకోగలిగారు. ఆమె ఏ విధంగా కదిలిందో, వచ్చిందో, ప్రజా సంఖ్యలో పేరు వ్రాయించుకున్నదో లోకములో చెదిరి ఉన్నటువంటి మానవాళి కూడా వారు కదిలారు. కదిలి వారు కూడా ప్రయాణము చేసి వారి పేర్లను ఏం చేశారు? నమోదు చేయించుకోగలిగారు. ఇక్కడ మనము గమనించాలి, జన్మించటానికి ముందైనా క్రీస్తు జన్మించిన తర్వాతైనా యోసేపు మరియల పేర్లు, క్రీస్తు ప్రభుల వారి యొక్క పేరు కూడా ఏమయ్యాది? ప్రజా సంఖ్యలో పేరు నమోదు చేయబడగలిగాది, వ్రాయబడగలిగాది. ఎప్పుడైతే ప్రజా సంఖ్యలో క్రీస్తు పేరు వ్రాయబడడం జరగగలిగాదో ఆ క్రీస్తు యొక్క సంఖ్యలో ప్రజా సంఖ్య కూడా వ్రాయబడగలిగాది. ఇది గొప్ప విశేషత, మనం గమనించవలసిన విషయం. క్రీస్తు ప్రభువు యొక్క పుట్టుక సందర్భములో ఏ క్రీస్తు పేరైతే ప్రజా సంఖ్యలో వ్రాయబడి ఉందో ఆ ప్రజా సంఖ్యే క్రీస్తు యొక్క సంఖ్యలో ఏమైంది? నమోదు చేయబడగలిగాది. అంటే మానవులకు రక్షణ కల్పించటానికి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పేరు మానవులకు రక్షణ ఇవ్వటానికి ఆ మానవుల యొక్క పేర్లలో ఆయన పేరు కూడా వ్రాయబడగలిగాది. ఇది గొప్ప విశేషమైన విషయం. ఇది ప్రజా సంఖ్యలో క్రీస్తు పేరు రాయబడగలిగాదంటే సామాన్యమైనది కాదు. ఎందుకు అనగా మన దేవుడు ఎవరు అంటే ఆయన రక్షకుడు. ప్రజా సంఖ్యలో ప్రభువు చేరి ప్రభువు సంఖ్యలో ప్రజలు చేర్చడమే ఆనాటి కాలపు యొక్క ప్రజా సంఖ్య విశేషము అని చెప్పడములో సందేహం అనేటువంటిది లేదు. ఇది గొప్ప విషయం. యేసుక్రీస్తు యొక్క పేరు నమోదు చేయబడ్డదంటే క్రైస్తవ సమాజం చులకనగా దీన్ని తీసుకోకూడదు, చులకనగా దీన్ని ఆలోచించకూడదు.
ప్రజా సంఖ్యలో క్రీస్తు ప్రభుల వారి పేరు చేర్చబడగలిగాదంటే, చేర్చబడిన క్రీస్తు సంఖ్యలో ప్రజల సంఖ్య చేర్చబడగలిగాది అంటే అనే రక్షకుడు మానే వాళ్ళందరికీ కూడా రక్షణ ఇవ్వటానికి ప్రజా సంఖ్యలో ఆయన పేరు చేర్చబడగలిగాది. ఆ రక్షకుని యొక్క సంఖ్యలో ప్రజా సంఖ్య చేర్చబడగలిగాది. ఇది మనము గ్రహించాలి. ఆనాటి కాలమందు జరిగినటువంటి విశేషత ఇది. యేసుక్రీస్తు యొక్క ప్రజా సంఖ్యలో ఆయన చేర్చబడకపోయి ఉంటే ప్రజా సంఖ్యలో చేర్చబడిన వ్యక్తులకు రక్షణ లేదు. ఆయన చేర్చబడ్డారు. ఆయన చేర్చబడిన సంఖ్యలో ప్రజల సంఖ్య కూడా చేర్చబడింది. అందుకే ఆయన రక్షణ ఇవ్వగలిగాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, బైబిల్ వాక్యం ఏం చెబుతుందో తెలుసా? దేవుని యొక్క బిడలమైన మనం ఆయనతో కూడా మనం చేర్చబడిన వారుగా కావడమే కాదు, కానీ మనము చేర్చబడవలసినటువంటిది ఎందులో? బైబిల్ గ్రంథంలో మీరు చూడండి, కీర్తన 69వ అధ్యాయం మనము చూడగలిగితే బైబిల్ ఈ విధంగా మనకు సెలవిస్తూ ఉంటున్నది. కీర్తన 69:28లో జీవ గ్రంథములో నుండి వారి పేరును తుడిపిపెట్టుము, నీతిమంతుల పట్టీలో వారి పేరులు వ్రాయకుము అని వ్రాయబడి ఉంది. ఇక్కడ మనకు ఒక గ్రంథం, ఒక పట్టిక మనకు కనిపిస్తూ ఉన్నది. ఈడ కనిపించే గ్రంథం జీవ గ్రంథం, అంటే దానికి ప్రాణముంది అని దాని అర్థం. రెండవదిగా చూడగలిగితే ఒక పట్టిక ఉంది. కేవలం ఆ పట్టికలో వ్రాయబడే పేర్లన్నీ ఎవరివై ఉంటున్నవి? నీతిమంతులు మాత్రమే పట్టికలో ఉంటాయి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, కొంతమంది ప్రభుత్వపు యొక్క ఉద్యోగులను చూడండి, వారు పట్టికను తయారు చేసేటప్పుడు అందులో కొన్ని కాలాలు నియమించగలుగుతారు. ఆ కాలమును బట్టి వారు వ్రాస్తూ రాగలుగుతారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పట్టికలో చూస్తే అది నీతిమంతుల యొక్క పట్టిక. గ్రంథాన్ని చూడగలిగితే అది జీవ గ్రంథము అని వ్రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మదిన సందర్భములో ప్రజాసంఖ్యలో ఎలాగైతే పేర్లు నమోదు కాగలిగి చేర్చబడ్డాయో, చేర్చబడినటువంటి క్రీస్తు సంఖ్యలో ప్రజల సంఖ్య కూడా ఎలా చేర్చబడగలిగిందో, దేవుని బిడ్డలైనటువంటి మన జీవితాలు కూడా జీవ గ్రంథములో మన పేర్లు మనము చేర్చాలి. నీతిమంతుల పట్టికలో కూడా మన పేరు నమోదు కావాలి. మనం ఇండియా దేశంలో ఉంటున్నాం. ఒక తల్లికి బిడ్డ పుట్టిన వెంటనే ఆ బిడ్డకు ఒక నామకరణం చేసి మున్సిపల్ ఆఫీసుకు వెళ్ళి ఆ ప్రజా సంఖ్యలో బిడ్డ పేరు నమోదు చేస్తాం. వీడు ఈ దేశపు యొక్క పౌరుడు, ఈ దేశపు యొక్క సర్వ హక్కులకు కూడా వీడు స్వతంత్రుడు. ఇది ప్రకృతిలో జరిగే విషయం. అయితే లోక రాజ్యాలు అన్నీ గతించిపోతాయి, ఏది ఉండవు. ఒక యేసుక్రీస్తు రాజ్యం ఒక్కటే భూమి మీద నిలవగలుగుతుంది. ఎవడు నమ్మని, ఎవడు నమ్మకపోని ఈ మాటలు, ఎవడు కొట్టివేయని, కొట్టివేయకపోని చెప్పబడే ప్రతి మాట కార్యరూపం దాలుస్తుంది. చెప్పబడే ప్రతి మాట నెరవేర్పులోనికి వస్తుంది. చెప్పబడే ప్రతి మాట 100కి 100 పాళ్ళు జరుగుతుంది. ఇది సత్యం, ఇది సత్యం. ఇది సత్యం కాదని ఎవడు తిరుగుబాటు చేసినా, కొట్టివేసినా,
కొట్టటానికే వచ్చిన, దూషించటానికే వచ్చిన సమాజం అన్నిటినీ భరిస్తుంది. కానీ సత్యాన్ని క్రైస్తవ సమాజము ఎప్పటికీ కానీ కాళ్ళతో తొక్కదు. క్రైస్తవ సమాజము సత్యాన్ని ఎప్పుడు కూడా నెత్తి పైన పెట్టుకోగలుగుతుంది. ఇది సత్యం. అందుకే ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, పరలోకపు యొక్క రాజ్యం దేవుడు మనకు సిద్ధం చేసి ఉంచాడు. ఒక రోజున ఆ రాజ్యములోనికి వెళ్ళాలి. భూమి మీద దేవుడు ఒక నీతి రాజ్యాన్ని స్థాపించగలుగుతాడు. అది 1000 సంవత్సరములు భూమి మీద ఉండగలుగుతుంది. ఆ రాజ్యములో కూడా మనము చేర్చబడాలి. భూమి మీద జరిగేటువంటి నీతి రాజ్యములో కానీ, దేవుడు మనకి ఇవ్వబోయే పరలోకపై రాజ్యములో కానీ మనము చేర్చబడాలి అంటే దేవుడు ఒక జీవ గ్రంథాన్ని అని సిద్ధపరిచి ఉంచాడు. ఒక నీతి మంతుల యొక్క పట్టికను ఆయన సిద్ధం చేసి ఉంచగలిగాడు. కేవలం వారి పేర్లు మాత్రమే ఉండగలుగుతాయి. నీతి తప్పిన వాడు ఎవడైతే ఉంటాడో వాని పేరు అందులో ఉండదు, ఆ గ్రంథములో ఉండదు. అందుకే దేవాతి దేవుడు ఆయన న్యాయము తీర్చటానికి న్యాయపీఠం మీద ఆయన కూర్చున్నప్పుడు ఆయన గ్రంథములు ఆయన దగ్గర ఉంటాయి. ఆ గ్రంథములు చేసే పని ఏమిటి అంటే, ఆ గ్రంథములో ఎవరి పేర్లైతే లిఖితమై ఉంటాయో, నమోదు చేయబడి ఉంటుందో ఆ గ్రంథమే పిలుస్తుంది ఒక్కొక్కరిని కూడా. అందుకే దానికి జీవ గ్రంథం, ప్రాణమున్న గ్రంథం అది. ఆ గ్రంథం మనిషి పుట్టింది మొదలుకొని చచ్చిపోయేంత వరకు వాని జీవిత చరిత్ర ఆ గ్రంథము రాసి పెట్టుకుంటుంది. లోకములో స్త్రీ అయినా పురుషుడైనా దాగుచోటలో రహస్య స్థలాలలో పొరపాట్లు చేయగలిగితే ఎవరి కంటికి రాలేదు, ఎవరి చెవికి వినబడలేదు. నేనెంత గొప్పో, మనుష్యుల దగ్గర మంచిగా మాట్లాడడం, కొన్ని మంచి పనులు చేసి ప్రజలకు చూపించి మంచి అని అనిపించుకుని బ్రతకడం, నటన కలిగిన జీవితం ఒక రోజున మనిషిని నడి సముద్రములు ముంచేస్తుంది. జీవగ్రంథం ప్రతిదీ కూడా దానికి తెలుసు.